మహిళలకు అభయహస్తం పథకం కింద ఇచ్చే డబ్బులను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాడేశారని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రతి బుధవారం జనవాణి నిర్వహించి ఫిర్యాదులు స్వీకరిస్తున్నామన్నారు. మునగపాకకు చెందిన మహిళలు అభయహస్తం డబ్బులు రావడం లేదు అని ఫిర్యాదు చేశారన్నారు. గత ప్రభుత్వం అభయహస్తం డబ్బులను ఇష్టానుసారంగా వాడిందన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి మహిళలకు న్యాయం చేస్తామన్నారు. వేసవిలో ఎక్కడా త్రాగునీటికి అంతరాయం రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. యలమంచిలి మున్సిపాలిటీలో 120 కోట్ల రూపాయలతో భారీ రక్షిత మంచినీటి పథక నిర్మాణానికి టెండర్లు ఖరారు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజన శేషు, జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బొద్దపు శ్రీను, జనసేన నాయకులు కోటారు నరేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి బుధవారం యలమంచిలి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రమం తప్పకుండా పీజీఆర్ఎస్ జనవాణి అనే పేరుతో పీజీఆర్ఎస్కి మరి ఇక్కడ అర్జీలు తీసుకోవటం, అలాగే వాటిని త్వరితగతిన వాటిని పరిష్కరించడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు కూడా క్రమం తప్పకుండా బుధవారం ఈరోజు కూడా మేము యలమంచిలి నియోజకవర్గంలో ఈరోజు బుధవారం ఈరోజు కూడా మేము జనవాణి జరపడం జరిగింది. అయితే ఇందులో ప్రత్యేకంగా అభయహస్తం మీద మునగపాక మండలం నుంచి రైతు మహిళలు రావడం జరిగింది. మహిళా రైతులు మరి వాళ్ళు పాపం వాళ్ళకి అమాయకత్వంగా ఈరోజు వాళ్ళు కట్టిన డబ్బుకి 500 రూపాయలు పెన్షన్ రావట్లేదని మరి వాళ్ళు చెప్పటం, మేము రాజకీయాలు చేయడం కన్నా వాస్తవాలు వాళ్ళకి చెప్పే పరిస్థితులు కూడా లేని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం అన్నింతా కూడా ఆ అభయహస్తం డబ్బులన్నీ వాడేసి ఈరోజు ప్రశ్నార్థకంగా చేశాడు. అయితే దీన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వీటిని అతి త్వరలో పరిష్కరించే పరిస్థితి. మేము ఇలాంటి అనేకమైన సమస్యల్ని సృష్టించిన జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి మేము ఈరోజు ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇలా అనేకమైన ఇష్యూస్. అలాగే ఈ ఏదైతే సమ్మర్ ఉందో సమ్మరు ఈ తాగునీటి పరిష్కారం మరి మేము వచ్చిన దగ్గర నుంచి ఇది 3వ సమ్మరు. మరి ఈ సమ్మర్ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మేము వచ్చిన తర్వాత ఎక్కడ కూడా తాగునీటికి ఎక్కడ కూడా సమస్య లేకుండా చూసుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా వెల్ ప్రిపేర్డ్ అయి ఉన్నాం. అటు రూరల్లో కానీ ఇటు అర్బన్లో కానీ మరి డెఫినెట్గా ఎక్కడ కూడా సమస్య అనేది లేకుండా తాగునీటికి పూర్తి తాగునీటి అందించే పరిస్థితి. అయితే కొంచెం ప్రజల్ని కూడా కోరుకునేది ఏంటంటే వాటర్ని వేస్ట్ చేయకండి. ట్యాప్లు ఏమైనా లీక్లు ఉంటే ఇమీడియట్గా మార్చండి. లేకపోతే మన మున్సిపాలిటీ కానీ లేకపోతే గ్రామంలో ఉన్న సచివాలయాలు కానీ వీటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దయచేసి ఎక్కడ మీకు లీక్ కనపడినా ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయండి. ఎందుకంటే ఒక్క చుక్క నీరు కూడా వృధా అవ్వకూడదు, ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు ఎవరు కూడా అనే దాని మీదే మేము ముందుకెళ్తా ఉన్నాం. దయచేసి ఇది గమనించాలి ప్రజలందరూ కూడా. అలాగే రేపు రాబోయే రోజుల్లో మున్సిపాలిటీలో 120 కోట్లను ప్రతి ఇంటికి వాటర్ ఇది కూడా ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది, పనులు కూడా స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ మరి 99% నెక్స్ట్ సమ్మర్ కల్లా ఇంటింటికి తాగునీటి అందిస్తాం. అలాగే జలజీవన్ మిషన్ కూడా 2028 కల్లా కంప్లీట్ చేసి ఇప్పుడు 2000 కోట్లు కూడా ఆల్రెడీ శాంక్షన్ అయ్యే ఉంది మన అనకాపల్లి జిల్లాకి. అందులో యలమంచిలి నియోజకవర్గం గ్రావిటీ మీద పూర్తిగా తీసుకొచ్చి గ్రావిటీ మీద ఇచ్చే పరిస్థితి. ట్యాంకులు కట్టడం వీటికి కూడా కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. బట్ ఈ వాటర్ అయితే లోకల్ సోర్సుల నుంచి ఇవ్వటం జరుగుతుంది. ఇది గోదావరి నీళ్ళు ఏదైతే ఉందో అవన్నీ కూడా మెయిన్ ట్యాంక్స్ అవన్నీ వేసుకొని పెద్ద ట్యాంక్స్ అవి కట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి కూడా గోదావరి నీళ్ళు ఇచ్చే పరిస్థితి. మరి సర్ఫేస్ వాటర్ ఎప్పుడైతే ఇవ్వటం జరుగుతూ ఉందో ఇప్పుడు ఆరోగ్యాలు కూడా బాగుంటాయనే ఉద్దేశంతో ఈరోజు మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఎంతో కష్టం జలజీవన్ మిషన్ కేంద్ర స్కీమ్ అయిపోయినా కూడా మళ్ళా ప్రత్యేకంగా వెళ్ళి కూర్చొని కేంద్రం నుంచి ఒప్పించి తీసుకుంది. సో ఇవి కూడా నిత్యం మేము వాటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది. దయచేసి వీటిని వృధా చేసుకోకుండా ప్రజలు జాగ్రత్తగా చూసుకోవాలనేది కోరుకుంటాం.